తెలంగాణలో పెద్ద పండుగగా పేరుగాంచిన పూల సంబురం బతుకమ్మ సందడి. జీవితాన్ని ఎలా అద్భుతంగా మలుచుకోవాలో నేర్పించే కలర్ఫుల్ పండుగ ఈ బతుకమ్మ పండుగ. 9 రోజుల పాటు సాగే పండుగను రోజుకో ప్రత్యేక పేరుతో అందంగా పూలను పేర్చుకుని ఆనందంగా ఆడిపాడి చేసుకునే పండుగ. బతుకమ్మ సంబరాల్లో 5వ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు ఆడబిడ్డలంతా అట్ల బతుకమ్మగా ఆరాధిస్తారు. అట్ల బతుకమ్మ పూజ నైవేద్యం. బతుకమ్మ వేడుకల్లో 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు బియ్యాన్ని నానబెట్టి దంచి చేసిన అట్లను గౌరమ్మకు నివేదిస్తారు కాబట్టి అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున గునుగు, చామంతి, మందార, బీర, తంగేడు, గుమ్మడి తదితర పూలతో 5 ఎత్తుల్లో లేదా 5 అంతరాల్లో బతుకమ్మను పేరుస్తారు. ఇక నానబెట్టిన బియ్యం దంచి లేదా మరపట్టించి పిండిగా చేసి అట్లు పోస్తారు. అట్లను ముందుగా గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ముత్తైదువులు తాము దేవతకు సమర్పించిన అట్లను ఒకరికొకరు వాయినంగా ఇచ్చి పుచ్చుకుంటారు. సహజంగా అట్లను మనం మినుములతో చేసుకుంటాం, కానీ అవి ఎక్కువగా తింటే అనారోగ్యమే. కాబట్టే పెసర్లను ఈ అట్లలో వాడతారు. పెసర్లు మన జీర్ణ శక్తిని కూడా పెంచుతాయి. అంటే ప్రతి హిందూ పండుగల్లో మాదిరిగానే బతుకమ్మ పండుగలో కూడా ఆరోగ్యం, పర్యావరణ హితం కూడా కలిసి ఉందని చెప్పడానికి మరో ఉదాహరణ ఇది.